कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। They deliver 100% pure buffalo milk to my doorstep by 7 a.m. Don't just enjoy our matches, enjoy Village fresh buffalo milk too. Download the Country Delight app. ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిందా కొనసాగుతుందా అనే ఒక ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులు చెప్పారు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. అటు ప్రధాని మోడీ కూడా పీఓకే అంశంపై కొద్దిసేపటి క్రితమే సంచలన వ్యాఖ్యలు చేశారైనా పీఓకే విషయంలో భారత వైఖరిలో మార్పు లేదు, పీఓకేపై ఎవరి మధ్యవర్తిత్వం కూడా అక్కర్లేదని కూడా మోడీ తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. పాకిస్తాన్ ఒకవేళ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే, అంటే నిన్న ఉల్లంఘించింది, ఈరోజు కూడా ఉల్లంఘిస్తే దేనికైనా తాము రెడీగా ఉన్నామంటూ త్రివిధ దళాల అధిపతులు చెప్తున్నారు. రేపు డీజీఎంఓ స్థాయిలో డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అటు పాకిస్తాన్ ఇటు ఇండియా ఇద్దరు కూడా రేపు మధ్యాహ్నం చర్చించబోతున్నారు. ఆ చర్చల్లో ఏ అంశాలు రాబోతున్నాయి, ఈ వాతావరణం తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ వైఖరిలో మార్పు వచ్చిందా, ఖచ్చితంగా పాకిస్తాన్ దిగి రాబోతుందా, రేపటి చర్చల తర్వాత పీఓకే కానీ కాశ్మీర్ అంశంలో కానీ ఏమైనా కొలిక్కి వస్తుందా? నేషనల్ గారు, ఇప్పుడు నిన్న కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది, కొద్దిసేపటికే దాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నార్మల్గా కాల్పుల విరమణ ఉన్నట్లే కనిపిస్తుంది. ఒకవేళ ఈరోజు రాత్రి కూడా జరిగితే ఎంతకైనా తెగిస్తామంటూ ఇప్పుడే మనం చూసాము త్రివిధ దళాల అధిపతులు చెప్తున్నారు. ఏంటి అంటే పాకిస్తాన్ వైఖరి ఎలా ఉండబోతుంది? రేపు డీజీఎంఓ స్థాయిలో కీలక చర్చలు ఉన్నాయి. ఆ చర్చల్లో ఏ అంశాలు చర్చకు వస్తాయి, ఏమైనా ఫలితం ఉండబోతుందా రాబోయే రోజుల్లో? అంటే ఇప్పుడు మనకు మే 10th అంటే నిన్న జరిగింది కాల్పుల విరమణ ఒప్పందం కాదు, అది క్లారిటీగా రావాలి. కాల్పుల విరమణ మాత్రమే, కాల్పుల విరమణ అండర్స్టాండింగ్ అంతే. అంటే ఈచ్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే డిప్లొమసీలో, నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ ఇంట్లో ఈ అంశాలు ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్. అవును. ఇప్పుడు ఇది కాల్పుల విరమణ తెలుగులో అంటున్నా, ఇంగ్లీష్లో సీజ్ ఫైర్ అంటారు, కానీ మన వాళ్ళు సీజ్ ఫైర్ అనలే, స్టాపేజ్ ఆఫ్ ఫైర్ అన్నారు. సీజ్ ఫైర్కు స్టాపేజ్ ఫైర్ కూడా తేడా ఉంది. సీజ్ ఫైర్ అంటున్నామో కాస్త ఫర్మ్, లాంగ్ స్టాండింగ్ అనే మీనింగ్ వస్తుంది. మీకు అది ఎప్పుడో ఉల్లంఘించబడుతుందేమో, కానీ సాధారణంగా మరింత నిశ్చితమైన దీర్ఘకాలికమైన భావన సీజ్ ఫైర్లో ఉంటుంది. స్టాపేజ్ ఆఫ్ ఫైర్ అంటే ఆ టైంకు కాల్పులాపారని. సో అందువల్ల రేపు జరిగే చర్చల్లో డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఈ స్టాపేజ్ ఆఫ్ ఫైర్కి సంబంధించిన మొడాలిటీస్ మాత్రమే మాట్లాడతారు. డిప్లొమాటిక్ అంశాలు, జాతీయ భద్రత సంబంధించిన అంశాలు మాట్లాడరు, అది ఆపరేషనల్ అంశాలు కూడా మాట్లాడరు. డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మాట్లాడేది ఓవరాల్ ఆపరేషన్స్ కాకుండా ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ఫైర్, అంటే ఈ కాల్పుల విరమణ విధి విధానాలు మాత్రమే మాట్లాడతారు. సో అందువల్ల ఇది అందుకే భారత ప్రభుత్వం స్పష్టం చేసింది, ఇది డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య జరుగుతున్నది. అండ్ ఇట్ ఈస్ మోర్ అన్ ఆపరేషనల్ అరేంజ్మెంట్ రాదర్ దెన్ ఎ పొలిటికల్ ఆర్ డిప్లొమాటిక్ అరేంజ్మెంట్. ఇది భారతదేశం ఇవ్వదలుచుకున్న సందేశం. లేదంటే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ మాట్లాడేవారు కదా, మీడియాలో కూడా వచ్చిన కథనం ఏంటంటే పాకిస్తాన్ ప్రతిపాదించింది కూడా అదే, ఎన్ఎస్ఏ లెవెల్లో చర్చలు జరుపుదామని. ఇండియా అంగీకరించలేదు. ఫారిన్ మినిస్టర్ లెవెల్లో అనేది నెక్స్ట్ లెవెల్, ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ అది. సో ఇప్పుడు జరిగింది కేవలం క్షేత్రస్థాయిలో ఉండే ఇద్దరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య ఒక ఆపరేషనల్ అండర్స్టాండింగ్ మాత్రమే. సో లెట్ us వెయిట్. ఇక ఏం జరుగుతుంది ఇవాళ త్రివిధ దళాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్, డైరెక్టర్ జనరల్ నావీ ఆపరేషన్స్, అంటే 3 దళాలకు చెందిన ఆపరేషన్స్ చూసే, కంబాట్ ఆపరేషన్ చూసే వారు చెప్పింది ఏంటంటే క్లియర్గా భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఈ క్వశ్చన్ సహజంగానే వస్తాయి. పాకిస్తాన్ వయలేట్ చేయదా, పాకిస్తాన్ నెక్స్ట్ ఏం చేస్తుంది, తీవ్రవాదులు మళ్ళీ దాడులు చేయరా, ఈ ప్రశ్నలన్నిటికీ ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇవ్వలేము. దానికి ఆన్సర్ ఒకటి ఏంటంటే మళ్ళీ చేస్తాం అంతే. ఆన్సర్ అదే తప్ప, ఇప్పుడు ఉదాహరణకు తీవ్రవాదులు ఇక దాడులు ఆపుతారా, ఇది ఎలా తెలుస్తాం? మనకు తీవ్రవాదులు అడగాలి. మనం ఆ తీవ్రవాదులు ఎవరైనా అడుగుతావు నువ్వు? మనం భారతదేశం ఏం చెప్తుంది, తీవ్రవాదులు దాడులు చేయరా అంటే ఆన్సర్ ఏంటి? దాడులు చేస్తారా చేయరా అనేది ఆర్మీ ఆలోచించదు. దాడులు చేస్తే ఏం చేస్తారో చెప్తాం, దాడులు చేస్తే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ ఇది అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. దాడులు అంటూ తీవ్రవాద దాడి జరిగితే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్గానే పరిగణిస్తాం.
ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పొజిషన్, చెప్పిన పొజిషన్. ఇక పాక్ ఆర్మీ వయలేట్ చేయదా, అది పాక్ ఆర్మీని అడగాలి, మీరు వయలేట్ చేస్తారా చేయరా అని. మనం ఎలా చెప్తాం? మనం చెప్పింది ఒకటే, ఆర్మీ వయలేట్ చేస్తే అదే ప్రపోర్షనేట్లో, అదే డొమైన్లో, అదే ఇంటెన్సిటీలో ఉద్రిక్తతను పెంచడానికి కాకుండా, అంటే నాన్ ఎస్కలేటరీగా మళ్ళీ రెస్పాన్స్ ఇస్తాం. సో అది క్లియర్ కావాలి. మిలిటరీ వాళ్ళు ఎయిర్ బేస్లో అటాక్ చేస్తే మనం ఎయిర్ బేస్లో అటాక్ చేస్తాం, వాళ్ళు మిలిటరీని అటాక్ చేస్తే మనం మిలిటరీ అటాక్ చేస్తాం. అంతే తప్ప వాడు వయలేట్ చేస్తాడా చేయడా అని వాడిని నిజాయితీ పైన లెక్క వేసుకొని కూర్చోలేం కదా, మన పని కాదు కదా. వీ డోంట్ వేస్ట్ అవర్ టైం, ఈ ఫైట్ వార్ కదా. మన ఆర్మ్ ఫోర్సెస్ ఈ అంచనాలు స్పెక్యులేషన్లు వేసుకోవడానికి వాళ్ళు మీడియా ప్రతినిధులు కాదు కదా, వాళ్ళు యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళు. యుద్ధ భూమిలో ఉన్న వారికి సమయం వృధా కాదు. అప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు చేయాల్సింది చేసేస్తారు తప్ప దానిపైన సిద్ధాంతీకరించి రీసెర్చ్ పేపర్లు రాయారు కదా వాళ్ళ పని. నాగేశ్వర్ గారు, ఇక్కడ నిన్న ఈవినింగ్ దాదాపు 5 గంటల ప్రాంతంలో ట్రంప్ ట్వీట్ చేశారు, ఈ సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాయి రెండు దేశాలు అంటే. ఆయన ట్వీట్ చేసిన కొద్దిసేపటికే మళ్ళీ పాక్ కాల్పుల విరమణను, ఒప్పందం కాదు కాల్పుల విరమణను ఉల్లంఘించింది, కాల్పులు మళ్ళీ మొదలుపెట్టింది. ఇప్పుడు కూడా మనం విన్నాం, ఆర్మీ అధికారులు చెప్తున్నారు ఒకవేళ ఈ రోజు రాత్రి కూడా అదే పరిస్థితి ఉంటే తీవ్రమైన ప్రతిదాడి ఉంటుంది అనేది వార్నింగ్. అంటే పాక్ ఎందుకు ఒప్పుకున్నట్టు, ఎందుకు ఉల్లంఘించినట్టు అంటే ఏం చెప్తారు? అంటే దానికి కూడా ఆన్సర్ చెప్పారు. మన డైరెక్ట్ మిలిటరీ ఆపరేషన్స్ ఎందుకు ఉల్లంఘించారని క్వశ్చన్ అడిగారు లాస్ట్లో, అడిగారు. ఎందుకు ఉల్లంఘించారో అది కూడా ఎవరు చెప్పాలి? పాక్ ఆర్మీ వాళ్ళు చెప్పాలి. మనం ఇక్కడ కూర్చొని పాక్ ఆర్మీ ఎందుకు ఉల్లంఘించింది అని ఊహాగానాలు చేయలేము. కానీ వన్ ఆఫ్ ద రీజన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ చెప్పింది, సాధారణంగా ఒక లెవెల్లో ఒక డిసిషన్ అయినాక అది ఫీల్డ్ మీద మేనిఫెస్ట్ అవ్వటానికి, అంటే వ్యక్తీకరణ జరగడానికి సమయం పడుతుంది అన్నాడు. అందులో పాకిస్తాన్ అనే దేశం విషయంలో ఇంకెక్కువ పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే వాళ్ళ కంట్రోల్ అండ్ కమాండ్ స్ట్రక్చర్ మనంత డిసిప్లిన్గా ఉండదు. ఎందుకంటే పాక్ ఆర్మీ అనేది, ఆర్మీలోనే విభేదాలు ఉన్నాయి అంటున్నారు, ఆర్మీకి పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ విభేదాలు ఉన్నాయి. సో ఆర్మీకి పొలిటికల్ లీడర్షిప్ ఆర్మీకి ఉంటుంది, పొలిటికల్ లీడర్షిప్ ఆర్మీ వినదు. సో అందువల్ల ఆ దేశానికి ఉన్న జిహాదీ శక్తులు ఉన్నాయి, ఆర్మీలో కూడా జిహాదీలు ఉన్నారు. అందువల్ల ఆ గందరగోళం రీత్యా దానికి ప్రాసెస్ పట్టవచ్చు. లేదు వాళ్ళ స్థానిక ప్రజలకు చెప్పడానికి, మేము ఇంకా హీరోయిక్గా కొట్లాడుతున్నాం చూడు, మేము పోరాడుతున్నాం. ఎందుకంటే అక్కడ ప్రజల్లో ఏమైంది అంటే పెద్ద ఎత్తున, వాస్తవంగా రెండు దేశాల్లోనూ పెద్ద ఎత్తున ఆ భావోద్వేగాలు చెలరేగాయి. సాధారణంగా ఇలాంటి సిచ్యువేషన్లో చెలరేగుతాయి, దాన్ని రెచ్చగొడతా బట్టబడతాయి కూడా. సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు కూడా వాడు ఆన్సర్ చెప్పుకోవాలి కదా, మరి ఎందుకు మన ఎయిర్ బేస్లను ధ్వంసం చేశారు, మన 9 స్థావరాల మీద అటాక్ చేశారు, మన మసూద్ అజర్ సోదరుడు పోయాడు, వాడు అక్క 2 చెల్లెలు పోయారు, బావలు పోయారు. సో బహవల్పూర్ని అటాక్ చేశారు, మునీర్ కేని అటాక్ చేశారు. మనం ఇప్పుడు అయినా మనం ఎందుకు ఒప్పుకున్నాను వాళ్ళని కూడా అడుగుతుంటారు. సో అందువల్ల దానికి కాస్త లెజిటిమసీ క్రియేట్ చేయడానికి కూడా వాడు ఎక్స్టెండ్ చేయొచ్చు. సో బట్ వీ కెనాట్ స్పెక్యులేట్. సాధారణ ప్రజల ప్రవర్తననే మనం అంచనా వేయడం చాలా కష్టం, అందులో పిచ్చెక్కిన వాడి ప్రవర్తన. అయితే నాగేశ్వర్ గారు, ఇక్కడ పాకిస్తాన్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ బయట నుంచి ఇండియాతో వార్ చేస్తుంది, అక్కడ లోపల బెల్చిస్తాన్ బిఎల్ఓ ఇప్పుడే ఒక ప్రకటన కూడా చేసింది, భారత్కి మేము మద్దతుగా ఇస్తాము, ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీతో మేము పోరాడతామని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఆ ఉదంతం దీన్ని రెండింటిని ఫేస్ చేయడం వల్ల పిఓకేనే కాదు బెల్చిస్తాన్ కూడా మా చేతి నుంచి జారిపోతుందనే అలాంటి ఆందోళన ఏమైనా పాకిస్తాన్లో ఉందంటారా? అంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉండవచ్చు. పాకిస్తాన్ వాడు ఎందుకు ఒప్పుకున్నాడు అన్న దానికి ఒకటి అమెరికన్ ప్రెషర్ ఉండొచ్చు. ఎందుకంటే అమెరికా IMFలో $1 బిలియన్ బెయిల్అవుట్ ఇచ్చారు. బహుశా ఆ బెయిల్అవుట్కు ఏమైనా అమెరికా లింక్ పెట్టవచ్చు. దాని అమెరికా ఇంట్రెస్ట్లకు ఇదేమి ఉపయోగపడదు. ఎందుకంటే అమెరికాకు పాకిస్తాన్ మిత్రదేశము, భారతదేశం మిత్రదేశం. రెండు మిత్రదేశాల మధ్య ఘర్షణ అమెరికా ప్రయోజనాల్ని కాపాడదు. అందుకే మీరు గమనించండి, గాజాలో ఈ రకంగా వివరించే ట్రంప్, కానీ ఇక్కడ వివరిస్తాడు. ఎందుకంటే అక్కడ తన ప్రయోజనాలు కాపాడి ఇజ్రాయెల్కు, తన ప్రయోజనాలకు వ్యతిరేకమైన హమాస్కు మధ్య ఘర్షణ. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడేమో ఘర్షణ రెండు తన మిత్ర దేశాలు. ఎందుకంటే మీరు ట్రంప్ నిన్న ట్వీట్, ఇవాళ ట్వీట్ చూడండి, 2 గ్రేట్ నేషన్స్, 2 గ్రేట్ లీడర్స్ అని చెప్పి మన ఇద్దరు నాయకులు. పాకిస్తాన్ కూడా గ్రేట్ నేషన్ అంటున్నాడు, దాన్ని బట్టి ట్రంప్ ఎంత గ్రేట్ అని అర్థం చేసుకోవచ్చు. సో పాకిస్తాన్ గ్రేట్ నేషన్ అని బహుశా ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నాడు. ఆయనే అంటున్నాం మేము మమ్మల్ని బిచ్చగాలాగా చూస్తాను బయటకు వెళ్తే అని. కానీ ట్రంప్ మామూలుగా పోవడం లేదు 2 గ్రేట్ నేషన్స్ అని.
అందువల్ల అమెరికన్ ఇంట్రెస్ట్లకు నష్టం కలుగుతుంది కనుక వాళ్ళు రియాక్ట్ అయ్యారు. తర్వాత CNN రిపోర్ట్ చేసింది ఏంటంటే వాళ్ళకు అమెరికాకు చాలా కాంక్రీట్ ఇంటెలిజెన్స్ ఉంది, వీకెండ్లో ఇది ప్రమాదకరమైన స్థాయికి ఎస్కలేట్ కావచ్చు, కోట్ అండ్ కోట్ డేంజర్, అలార్మింగ్ అని వాడారు. అలార్మింగ్ అంటే ఏంటి, మరి న్యూక్లియర్ కాన్ఫ్రంటేషన్ పోతుందని అనుకున్నారా, లేదా ఇంకా ఆల్అవుట్ వార్కు పోతుంది అనుకున్నారో తెలియదు. కానీ CNN రిపోర్ట్ల ప్రకారం అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల విషయంలో అలార్మింగ్ కాన్సిక్వెన్సెస్ అంటే ప్రమాదకరమైన పరిస్థితులకు పర్యవసనాలకు దారితీయబోతోంది అని అమెరికాకు సమాచారం ఉండడం వల్ల అమెరికా వాడు రియాక్ట్ అయ్యారని. సో అమెరికన్ ప్రెషర్ మీకు ఇండియా మీది కన్నా పాకిస్తాన్ పైన చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల అదొక కారణం అయ్యుండొచ్చు. అమెరికాకు స్ట్రాటజిక్గా కూడా నష్టం ఈ ఘర్షణ పెరిగితే. స్ట్రాటజిక్గా ఎందుకు నష్టం అంటే ఇండియా ఇది బిగ్ ఎకానమీ. ఒకసారి ఈ ఘర్షణ పడితే ఇండియన్ ఎకానమీ గ్రోత్ దెబ్బతినే అవకాశం ఉంటే అది ప్రపంచ ఎకానమీకు నష్టం. అన్నిటికీ మించి చైనాకు పాకిస్తాన్కు కూడా నెక్సెస్ ఉంది. సో ఈ కాన్ఫ్రంటేషన్ పెరిగితే అమెరికన్ ఇంట్రెస్ట్, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కూడా నష్టమవుతాయి. సో ఈ కారణాల రీత్యా అమెరికా ఫోర్స్ పాకిస్తాన్ పైన ఉండొచ్చు. తర్వాత బ్యాటిల్ ఫీల్డ్ పైన బాగా ఇబ్బంది కూడా పడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది, పాకిస్తాన్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేసింది. ఈ నష్టం వల్ల కూడా అంటే వాడు ఊహించిన దానికన్నా బహుశా ఎక్కువ నష్టమే జరిగి ఉండాలి. ఎందుకంటే 9 చోట్ల అటాక్ చేస్తారు ఏకకాలంలో అనుకొని ఉండకపోవచ్చు. ఎందుకంటే బాలాకోట్ ఒక్క చోటనే అటాక్ చేశాము. సో అందువల్ల పాకిస్తాన్ అంచనాలను మించిన అటాక్ జరగడం. తర్వాత పాకిస్తాన్ ఎకానమీ చాలా ఫ్రెజైల్గా ఉంది. మీరు అన్నట్లు బలూచ్లో తిరుగుబాటు ఉంది. బలూచిస్తాన్ వారి మద్దతు ఇండియాకేం అవసరం లేదు. కానీ బలూచిస్తాన్ వారు కూడా పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సో మనం పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాడుతున్నాం, వారు పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సో దెర్ ఇస్ అ కన్వర్జెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. పార్ట్నర్షిప్ ఉండకపోవచ్చు కానీ కన్వర్జెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. సో ఆ కన్వర్జెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల భారతదేశం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోవచ్చు కానీ బట్ ప్రభావం అయితే ఉంటుంది కదా. అందువల్ల పాకిస్తాన్ ఉన్న ఇంటర్నల్ సిచ్యువేషన్ కూడా, పంజాబ్ సింధ్ల మధ్య ఘర్షణ ఉంది, టెహరీక్ ఈ తాలిబాన్ అటాక్ ఉంది. సో అందువల్ల ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పాకిస్తాన్ పైన పనిచేసి ఉంటుంది. అందుకే వాడు కాల్పుల విరమణకు ముందుకు వచ్చి ఉండాలి. నాగేశ్వర్ గారు, ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు సరే కమ్యూనికేషన్ గ్యాప్లో నిన్న సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగిందేమో, ఈరోజు అలాంటి పరిస్థితి ఒకవేళ వస్తే పాకిస్తాన్ ఒక తూటా పేల్చితే భారత్ మిజైల్ పేల్చేందుకు సిద్ధంగా ఉండాలంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి మనం? ఆల్రెడీ మన ప్రభుత్వం ఒక పొజిషన్ ఆల్రెడీ చెప్పింది, ఒక ప్రిన్సిపల్ అది ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ప్రిన్సిపల్ ఏంటి, A+B² అని అడగాల్సిన అవసరం లేదు. A² + B² + 2AB అని ఉంటుంది ఆటోమేటిక్గా, ఇఫ్ ఐ రిమెంబర్ ప్రాపర్లీ ఆల్జీబ్రా. సో ఇది కూడా అంతే. ఒక్కసారి వాడు తీవ్రవాద దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్ మొదలవుతుంది. వాడు మన మిలిటరీ టార్గెట్ని అటాక్ చేస్తే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. సో వాడు ఏ డొమైన్లో వస్తే ఆ డొమైన్లో, ఏ ఇంటెన్సిటీతో వస్తే ఆ ఇంటెన్సిటీలో ప్రపోర్షనేట్గా, రెస్పాన్సిబుల్గా, మెజర్డ్గా, నాన్ ఎస్కలేటరీగా రెస్పాన్స్ ఉంటుంది. దట్ ఇస్ వాట్ ప్రైమ్ మినిస్టర్ పొలిటికల్గా చెప్పచ్చు, మిలిటరీ వాళ్ళ భాషలో చెప్పచ్చు. కానీ ఆల్రెడీ ఒక ప్రిన్సిపల్ ఎవాల్వ్ అయి భారతదేశం స్పష్టంగా ఫ్రీ హ్యాండ్ ఆర్మీకి ఇచ్చింది. ఆ ఇచ్చింది ఏంటి, మన పైన ఏ రూపంలో దాడి జరిగితే ఆ రూపంలో, ఆ తీవ్రతలో, ఉద్రిక్తతల్ని మనమే పెంచినట్లు కాకుండా ఆచితూచి లక్ష్యాలను అటాక్ చేయండి అని చెప్పేశారుగా. సో దానికి ఏమి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు, దీన్ని SOPs అంటారు. సో ఏం చేస్తే ఏం చేయాలి అన్నది క్లియర్ మెసేజ్ వెళ్ళిపోయింది. అది మనం బహిరంగం కూడా చెప్పాము, ఇవాళ కూడా చెప్పారు కదా ఏం జరుగుతుంది. నార్మల్గా మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మనలాగా జర్నలిస్ట్ లాగా స్పెక్యులేటివ్ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పరు. ఇప్పుడు మీరు 2044లో ఎవరు అధికారంలోకి రావచ్చు అన్నా కూడా మీడియాలో కూడా ఆన్సర్ చెప్తాడు. కానీ దట్ ఈస్ నాట్ ద మిలిటరీ వర్క్. కానీ అయినా కూడా వారి నార్మల్ ప్రోటోకాల్ కూడా పట్టించుకోకుండా చెప్పారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కనుక ఏ రూపంలో జరిగితే ఆ రూపంలో మళ్ళీ ఉంటుంది. సింపుల్ యాజ్ దట్. ఇదేమీ పర్మనెంట్గా మనం ఏమి రాసి ఇవ్వలేదు కదా. సో అందువల్ల ఇండియా విల్ నాట్ వయలేట్ సీజ్ ఫైర్. ఇఫ్ దే వయలేట్ ఆన్సర్ విల్ బి దేర్. సింపుల్ యాజ్ సింపుల్. LOCలో జరిగింది అదే కదా. 2003లో కాల్పులు జరిగింది. 2021లో
ఇప్పుడు లేటెస్ట్ కాల్పుల విరమణ రివైజ్ అయింది, మొన్న ఉల్లంఘించబడ్డ మళ్ళీ ఆన్సర్ చేసాం. అవును నాగేశ్వర్ గారు, అంటే మొదటి నుంచి కూడా గతంతో పోలిస్తే పాకిస్తాన్తో చాలా సందర్భాల్లో 3-4 సార్లు యుద్ధం జరిగింది. ఆ సందర్భంగా మిగిలిన ప్రపంచ దేశాల వైఖరికి ఈసారి ప్రపంచ దేశాల వైఖరిలో మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? అంటే గతంలో పాకిస్తాన్ వైపు కొన్ని దేశాలు, ఇండియా వైపు కొన్ని దేశాలు ఉండేవి. ఈసారి చైనా కూడా పాకిస్తాన్కి క్లియర్గా ఎక్కడ మద్దతు పెద్దగా ప్రకటించలేదు. ఓపెన్గా 2 దేశాల మధ్య చర్చలకు సిద్ధమని చైనా కూడా ప్రకటించింది ఈ మధ్య. అంటే దీన్ని ఎలా చూడాలి? అంటే పాకిస్తాన్ ఒంటరైపోయిన ఫీలింగ్ ఏమైనా ఉందా? అంటే దీన్ని 2 రకాలుగా చూడాలి. ఒకటేమో పాకిస్తాన్ ఇంక్రీజింగ్లీ పాకిస్తాన్ నరేటివ్ను ప్రపంచం నమ్మడం లేదు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ కూడా సెక్యూరిటీ కౌన్సిల్ ఒక రెజల్యూషన్ పాస్ ఏం చేయలేదు. అలాగే మీకు F-16 ప్యాకేజ్ ఇచ్చిన అమెరికా కూడా వాళ్ళు తటస్థ పొజిషనే తీసుకున్నారు. మీరు అన్నట్లు పాకిస్తాన్కు మద్దతుగా ఉండే చైనాకు కూడా మాటల మద్దతే తప్ప మెటీరియల్ మద్దతు లేదు. కొత్తగా పాకిస్తాన్కి ఆయుధాలు పంపించింది లేదు. కాస్త తుర్కీయే, అజర్బైజాన్ ఈవెన్ సానుకూలంగా ఉన్నాయంటే 3 దేశాలు, చైనా, తుర్కీ, అజర్బైజాన్. సో అందులో చైనాది వ్యూహాత్మకం, తుర్కీ, అజర్బైజాన్ అనేది దాని వెనకాలన్న ఇస్లామిక్ ఐడెంటిటీ ఈ లింకులు కూడా ఉన్నాయి. చైనా ఇవ్వడానికి ఒక కారణం ఏంటంటే మనం అమెరికాతో ఉన్నాం కనుక చైనా వ్యతిరేక క్వాడ్లో చైనాకు మనం పోటీ కనుక ఇండియా, వాడు పాకిస్తాన్తో వాళ్ళ నెక్సెస్ ఉంది. బట్ ఇంక్లూడింగ్ తాలిబాన్ వాళ్ళకి ఇస్లామిక్ కంట్రీస్లో కూడా మద్దతు రాలేదు, సౌదీ అరేబియా. అందువల్ల పాకిస్తాన్ నరేటివ్ను ప్రపంచం రోజు రోజుకు రిజెక్ట్ చేస్తుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. కానీ అదే సమయంలో ప్రపంచ హిపోక్రసీ కూడా బయటపడ్డది. మీరు గమనించండి, IMF పాకిస్తాన్కు బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చింది. ఇప్పుడు కూడా $100 కోట్ల ఇవ్వడం ఏంటి? $1 బిలియన్. దేనికి ఇస్తున్నారు పాకిస్తాన్కు? అంటే వాడేమో వాడి డబ్బంతా తీవ్రవాదం మీద పెడుతుంటే, ఆయుధాలు దిగుమతుల మీద పెడుతుంటే మళ్ళీ వాడిని డబ్బులు ఇచ్చి ఏమి ఉద్ధరిస్తారు వాడిని? మనం వద్దన్న మనం అబ్స్టైన్ కూడా అయ్యాం. సో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇంకా యాక్ట్ అవుతలేదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వాడికి నాన్ పర్మనెంట్ మెంబరు. అరే ఒక ఒసామా బిన్ లాడెన్ ఇంట్లో పెట్టుకొని 5 ఏళ్ళు దాచిపెట్టినోడికి ఐక్యరాజ్యంలో నాన్ పర్మనెంట్ మెంబర్ ఎట్లు ఇస్తారు? ప్రపంచం యొక్క హిపోక్రసీ కదా. మీరు యూరప్ ఎక్కడా రియాక్ట్ కాలే, ఫ్రాన్స్, జర్మనీ, UK కాస్త రియాక్ట్ అయింది, కానీ మిగతా దేశాలు ఎక్కడ నిద్రపోయాయా? ఎవడు మాట్లాడతలేడు. అదే మీకు ఇప్పుడు అమెరికా గడ్డపైనో యూరప్ గడ్డపైనో పహల్గాం తరహా దాడి జరిగితే ఇప్పటికీ నానా గగ్గోలు పెట్టేవారు కదా. అంటే వారి బాధ ప్రపంచం బాధ, మన బాధ కాదా ప్రపంచం బాధ. అందువల్ల ప్రపంచ హిపోక్రసీ కూడా, సోకాల్ అగ్రరాజ్యాల హిపోక్రసీ కూడా బయటపడేది. అందువల్ల పాకిస్తాన్కు మీరు ఆఖరికి ఇంకో ఇంట్రెస్టింగ్ చెప్తాను. యునైటెడ్ నేషన్స్లో ఈ పహల్గాం దాడులు ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ మన భారత్ పాక్ ఉద్రిక్తతల మీద మాత్రం స్టేట్మెంట్ రాలేదు. కానీ పహల్గాం దాడులు ఖండిస్తూ స్టేట్మెంట్లో అది అమెరికన్ స్పాన్సర్ స్టేట్మెంట్. దాంట్లో ద రెసిస్టెంట్ ఫ్రంట్ అని మొదలుండే, కానీ పాకిస్తాన్ ఒత్తిడి మేరకు తీసేశారు. అసలు రెసిస్టెంట్ ఫ్రంట్ అనే పేరు కూడా రాయలేదు, అమెరికా స్పాన్సర్ రెజల్యూషన్. మీకు ఆశ్చర్యం వేస్తుంది. మరి రెసిస్టెంట్ ఫ్రంట్ ఎవరిది? లష్కర్ ఈ తోయిబా ఎవరిది? UN నిషేధించిన తీవ్రవాద సంస్థ, అమెరికా నిషేధించిన తీవ్రవాద సంస్థ. అయినా మరి అమెరికా పాకిస్తాన్ మాట విని TRF అనే పేరు కూడా వాడలేదు. అంటే ఎంత హిపోక్రసీతో ఈ దేశాల హిపోక్రసీ మనకు అర్థమవుతుంది కదా. ఇందులో కూడా మళ్ళీ తలదూర్చి నేను కాశ్మీర్ ఇష్యూ పైన 2 దేశాలతో వచ్చేసి ఎవరు అడిగినట్టు, నేను ఎవరు అడిగారు కాశ్మీర్? హూ ఇస్ ట్రంప్ టు సాల్వ్ కాశ్మీర్ ప్రాబ్లం? పాకిస్తాన్ అమెరికాకు మీకు ఈ చైనాకు ట్రేడ్ వార్ ఉంది, ఇండియా మీడియేట్ చేస్తా అంటే ఒప్పుకుంటాడా? అమెరికాకు, కెనడాకు, మెక్సికోకు పంచాయతీ ఉంది, మేము వస్తాం. మరి అమెరికాలో చాలా దేశాలు చాలా సమస్యలు ఉన్నాయి, వాడి పంచాయతీలో మనం ఉంటున్నామా? అసలు మాకు అవసరం లేదు, నీకు సంబంధమే లేదు. ఈవెన్ కాల్పుల విరమణ విషయాన్ని కూడా ఇండియానో లేదంటే పాకిస్తానో ప్రకటించుకోవాలి, ట్రంప్ ప్రకటించాడు. అదే అది అంటే ఒక గ్లోబల్ లీడర్, అమెరికన్ ప్రెసిడెంట్ మినిమం కామన్ సెన్స్ లేకుండా, స్టేట్స్మెన్షిప్ లేకుండా ఒక రోడ్ సైడ్ పొలిటీషియన్ లాగా బిహేవ్ చేయడం ఆశ్చర్యం వేస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను కళ్యాణ్. నా కొడుకు ఇల్లు కొన్నాడు, నాకు ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ ఫోన్ కలవలేదు. నాకు ఫోన్ చేశాడు, నాన్న నేను ఇల్లు కొంట సైన్ చేస్తున్నాను అని, లాస్ట్ మినిట్లో మీకు చెప్పి సైన్ చేద్దామని అన్నాడు. చాలా సంతోషం నాన్న అని. అమ్మకు కూడా ట్రై చేస్తుంటే దొరకడం లేదు నాన్న అన్నాడు. నేనేం చెప్పానో తెలుసా? నేను అమ్మకు చెప్తలే అనలే, నాన్న నేను అమ్మకు చెప్తా,
నువ్వు ఫోన్ చేస్తానికి ప్రయత్నిస్తున్నావని చెయ్యమని చెప్తా అన్న. కానీ నేనే ఫోన్ చేసి వాడు ఇల్లు కొన్నాడట అని చెప్పలే. ఎందుకు? వానికి ఆనందం ఉండాలి కదా. వాడు ఇల్లు మొదటిసారి తన జీవితంలో ఇల్లు కొంటున్నప్పుడు వాడికి ఆనందం ఉండాలి. వాడి తల్లికి చెప్పుకోవాలమ్మా నేను ఇల్లు కొంటున్నాను, వాడు ఆనందంతో చెప్పుకోవాలి. సర్ప్రైజ్ నేను తీసేస్తే ఎట్లా? సో అందువల్ల నేను మా మిసెస్ ఫోన్ చేసి వాడు ఎందుకో మాట్లాడుతా అంటాడు, ఒకసారి మాట్లాడన్నా తప్ప వాడు ఎందుకు మాట్లాడుతాడని చెప్పలేదు. ట్రంప్ మాత్రం ప్రకటించారు. ట్రంప్ ఈ మినిమం ఈ ఎగ్జాంపుల్తో మీకు కంపేర్ చేస్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ట్రంప్ సహాయం చేయవచ్చు, జోక్యం కూడా మాట్లాడవచ్చు. ట్రంప్ వల్లనే ఈ కాల్పుల విరమణ కుదరవచ్చు, కాదంటలేదు. కానీ ఆ మాట ఎవరు చెప్పాలి? ఇండియానో పాకిస్తాన్ చెప్పుకోవాలి. అమ్మ వాళ్ళు ఎక్కడ చెప్తారు, నేను ముందు చెప్పేస్తా అని చెప్పి ముందు ట్వీట్ చేశాడు. దట్ ఐఎమ్ ప్రౌడ్ టు స్టేట్ దట్ అంట. ఐఎమ్ ప్రౌడ్ టు స్టేట్ దట్. ఇంకా చిల్లర వ్యవహారం చెప్తాను. ఇవాళ మళ్ళీ పాకిస్తాన్ ఉల్లంఘించింది కూడా దాని గురించి ప్రస్తావన లేదు. మీ ఇద్దరితో బాగా చేసినారు, నేను చెప్పినట్టు బాగా చేసినారు కనుక మీకు ట్రేడ్ పెంచుతా అంటున్నాడు. అంటే ఏంటిది? హోంవర్క్ రాస్తే నీకు 2 చాక్లెట్లు ఎక్కువ ఇదేంటి నాన్న, నువ్వు హోంవర్క్ నీకు కావాలంటే ఐస్ క్రీమ్ కొనిస్తా. అదే ఆ స్థాయికి అమెరికన్ ప్రెసిడెంట్ బిహేవ్ చేస్తే అసలు వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఇట్లా తయారైంది అనిపిస్తుందా లేదా? కరెక్ట్. నాగేశ్వర్ గారు, ఇక్కడ ఇంకొక పాయింట్. సరే, రేపు DGMO స్థాయిలో ఈ కాల్పుల విరమణకు సంబంధించే చర్చలు ఉండొచ్చు, అక్కడి వరకే పరిమితం కావచ్చు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ చర్చలు ఎక్కడి వరకు పోతాయి? అంటే POK అనే దాన్ని ఖచ్చితంగా బాగా స్వాధీనం చేసుకునే దిశగానే వెళ్తూ ఉంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అటు పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాద స్థావరాలు అక్కడ ఉంది అనే విషయాన్ని ఆల్రెడీ ఇండియా ఎస్టాబ్లిష్ కూడా చేసేసింది ప్రపంచం అంతటికి ఇప్పుడు. కాబట్టి చర్చలు నెక్స్ట్ లెవెల్లో ఏ అంశాల చుట్టూ తిరిగే ఛాన్స్ ఉంది? ఇప్పుడు మనము రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా క్రియేట్ చేసి తర్వాత రాజకీయ పరంగా ప్రభుత్వాలను ఎంబరాజ్ చేయడానికి మనకి వస్తాయి. POK పైన చర్చలు ఉంటాయని నేను అనుకోను. POK పైన మన పొజిషన్ ఇది డిఫరెంట్, చర్చలు డిఫరెంట్, రెండింటి మధ్య తేడా ఉంటుంది. మన పొజిషన్ POK పైన, భారతదేశ కాశ్మీర్ పైన, POKనే కాదు, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా. కాశ్మీర్ భారత్లో చేరడం సంపూర్ణము, శాశ్వతము, ఇట్ ఇస్ కంప్లీట్ అండ్ ఇర్రివర్సిబుల్. ఇక కాశ్మీర్ ఇష్యూలో మిగిలింది ఏమైనా ఉంది అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేయడం అంతే. ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఇదే మన ప్రధానమంత్రి చెప్పాడు, ఇదే అందరము చెప్తున్నాం, ఇదే సగటు భారతీయుడే ఇందులో కానీ అది ఇప్పుడు వెంటనే చర్చల్లో ఉంటుందా? ఐ డోంట్ థింక్. ఎందుకు అంటే చర్చలు దేని మీద జరుగుతాయి? ప్రాక్టికల్ ఇష్యూస్ పైన జరుగుతాయి చర్చలు. ఇప్పుడు వెంటనే తీవ్రవాదం మొత్తం వాడు అంతం చేస్తాడు, మనం వెంటనే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుంది, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకి ఇచ్చేస్తాడు. ఐ డోంట్ థింక్ దట్ ఇట్స్ అ ప్రాసెస్. డిప్లొమసీ అలా హిట్ అండ్ ఫట్ లాగా. అంటే నాగేశ్వర్ గారు, ఇక్కడ ఈ POK చర్చ, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ చర్చ ఎందుకు వస్తుందంటే ఈవెన్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది జనంలో ఉన్న అభిప్రాయం, రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, ఇదే సరైన సమయం POKని స్వాధీనం చేసుకోవడానికి అనే ఒక చర్చ బయట చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. స్వాధీనం చర్చల ద్వారా జరగదు కదా, స్వాధీనం చర్చల ద్వారా జరిగే అవకాశాలు ఉండవు. స్వాధీనం చేసుకోవాలని నేను కోరుతాను భారతీయునిగా. నిజంగానే మనకు అవకాశం ఉంటే స్వాధీనం చేసుకోవాలి. ఇది ఎందుకు అవుతుంది అంటే గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్, పార్టీస్ డిఫరెంట్. ఒకవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వమేమో చాలా అప్రమత్తంగా, చాలా మెచ్యూర్డ్గా, చాలా డిగ్నిఫైడ్గా భారతదేశ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్లను ఒక లార్జర్ పొలిటికల్ కన్సెన్సెస్తో ప్రభుత్వం వేరిచ్చింది. కానీ బీజేపీ కావచ్చు, వాళ్ళ పరివారం కావచ్చు, మోడీ అభిమానులకు కావచ్చు, పెద్ద ఎత్తున ఒక వాతావరణం రెచ్చగొట్టారు. ఏం వాతావరణం? అఖండ భారత్ అని మొదలుపెట్టి అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఆక్రమించేయాలి, అసలు పాకిస్తాన్ను తుత్తినియలు చేయాలి. ఇదే సమయం పాకిస్తాన్ దెబ్బతింటున్న సమయంలో వాటితో సంబంధాలు ఏంటి, చర్చలు ఏంటి, వాటితో కాల్పుల విరమణ ఏంటి, వాడి పని అయిపోయింది, వాడిని 3 ముక్కలు చేయాలి, బెలూచిస్తాన్ వేరే దేశం చేయాలి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇంకో దేశం చేయాలి. ఇలా ఎమోషన్స్ను యాంటీ పాకిస్తాన్ హిస్టీరియాను రెచ్చగొట్టారు. అదొక పొలిటికల్ ప్రాపగండాలో భాగంగా చేశారు. ఇప్పుడు వాళ్ళే దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏమైంది, ఎందుకు అది రాకుండానే కాల్పులు ఎందుకు జరుగుతుంది? ఆఖరికి పహల్గాం తీవ్రవాదులు అప్పచెప్పారా మనకు? పహల్గాం తీవ్రవాదులు దొరికారా? మరి
మరి దాన్ని అప్పచెప్పకుండానే తీవ్రవాదులు దొరకకుండానే 26 మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుల్ని మనకు అప్పచెప్పకుండానే వాళ్ళని మనం అంతం చేయకుండానే మరి ఎందుకు కాల్పుల విరమణ? మన ప్రధానమంత్రి అన్నాడు కదా, మే భూమి అంచుల్లో ఎక్కడున్నా పహల్గాం దాడికి కారకులైన వారిని, వారి వెనకాలన్న కుట్రదారుల్ని అంతం చేస్తామని. మరి వాళ్ళని అంతం చేశారా? కుట్రదారులను అంతం చేశారా? ఎవరినంతం చేయలేదు కదా. 9 ఉగ్రవాద స్థావరాలపై ఏకకాలంలో దాడి అనేది ఖచ్చితంగా అది గొప్ప విషయమే. పహల్గాం దాడికి కారణమైన తీవ్రవాదులు మనకు ఇంకా దొరకలేదు. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వస్తున్నాయి? న్యాయంగా అయితే ఈ ప్రశ్నలు కాల్పుల విరమణకు లింక్ చేసి అడగకూడదు. కానీ అడిగేలా ఎవరు చేశారు? వాళ్ళ పరివారమే చేసింది. దాంతోపాటు ఇది హిందూ ముస్లిం ఇష్యూగా, మతపరమైన అంశంగా దీన్ని చూపే ప్రయత్నం. అక్కడ కూడా ఉగ్రవాదులు కూడా కొంత మతం అడిగి వాళ్ళు మతం అడిగి చేస్తారు. వాడు ఉగ్రవాది, వాడు అలాగే చేస్తాడు. హసీం నీరు అలాగే వాడు అలాగే చేస్తాడు. కానీ మీరు చూడండి, భారత ప్రభుత్వం ఏం చేసింది? కల్నల్ సోఫియా ఖురేషీతో ఎందుకు ఇప్పించింది? ఏం లేదు, వట్టిగా ఇప్పించిందా? అని ఇంకెవరు దొరకలేదు. సోఫియా ఖురేషీ కాకుండా శ్యామలనో, లేకుంటే సీతనో, లేకుంటే ఇంకా కృష్ణవేణో దొరకలేదా? లెఫ్టినెంట్ జనరల్ హరితనో దొరకలే, సరితనో లేరా? ఇప్పుడు సోఫియా ఖురేషీ ఉందా? DGMO స్థాయిలో రేపు జరిగే చర్చలు, ఆ చర్చలతో అవుట్కమ్ ఏముంటుంది అసలు? అంటే కాల్పుల విరమణ ఎన్ని రోజులు ఉండాలనా, లేకుంటే కాల్పుల విరమణ ఆగిందనా, లేకుంటే ఏదైనా మీరు అన్నట్టు ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం లేదు, రేపు ఏమైనా ఒప్పందం జరిగే అవకాశం ఉందా? అంటే ఇప్పటి వరకు ఆపరేషనల్ ఒప్పందం అంటే ఒప్పందము అనే దానికన్నా రేపు బహుశా ఒక అవగాహన కుదురుతుంది. అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఆర్ నాట్ ఏ డిప్లొమాటిక్ లెవెల్ టాక్. అవును, అది ఇదే మిలిటరీ ఆపరేషనల్ ఫీల్డ్ మీద ఉన్నవారు టాక్. అవును. సో ఇంకా మీరు ఎలువసి దాటద్దు, మేము దాటము, లేదు మీరు చొరబాటు రాకూడదు, ఇలాంటివే జరుగుతాయి తప్ప లార్జర్ ఇష్యూస్ ఏవి చర్చకు రావు. లార్జర్ ఇష్యూస్ అంటే తీవ్రవాదుల్ని ఎక్స్పోర్ట్ చేయడం మొదలుకొని, ఎందుకంటే తీవ్రవాదులు ఎక్స్పోర్ట్ అనేది ఫీల్డ్ మీద ఉన్న మిలిటరీ చేసే పని కాదు. అది రావల్పిండిలో ఉండేటువంటి ఆర్మీ హెడ్ క్వార్టర్ చేసే పని. ఇప్పుడేమో ఆర్మీ చీఫ్ల మధ్య కాదు కదా చర్చలు ఇవి. సో ఇప్పుడు ఉదాహరణకు డైరెక్ట్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ పాకిస్తాన్ ఒప్పుకుంటాడు అనుకోండి, అది అయిపోతుందా? ఇది ఆర్మీ చీఫ్ చేయాల్సిన పని. ఆ చర్చ ఆ పరిధి కాదు, అది చర్చ పరిధి కాదు. ప్రతి ఒక్క చర్చకు ఒక పరిధి ఉంటుంది. సో ఇప్పుడు జరిగే పరిధి కేవలం ఈ అంటే బార్డర్ లైన్ LOC దగ్గర, అలాగే ఎయిర్లో మన గగనతలంలోకి మన అంతర్జాతీయ సరిహద్దులను దాటి ఎంటర్ అవుతున్నాం. దానికి ప్రతిగా మనం రియాక్ట్ అవుతున్నాం. సో ఆ రియాక్షన్ అనేది లేకుండా ఉంటుంది అంతవరకే. ఇది ఎలా ఫేజెస్లో ఉంటుంది, బహుశా నెక్స్ట్ ఫేజ్లో ఏం చేస్తారు అది ఇప్పుడే మనం చెప్పలేము. సో కానీ పొలిటికల్ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ తీవ్రవాదము ఇలాంటి కాశ్మీర్ ఇలాంటి అంశాలు లార్జర్ పొలిటికల్ డైలాగ్లోనే ఉంటాయి తప్ప మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో ఉండవు. అందువల్ల మీరు ఇప్పటిదాకా రగిలించిన రెచ్చగొట్టబడిన వాతావరణంలో ఈ ప్రశ్నలు వస్తాయి. అసలు మీరు ఎందుకు పాకిస్తాన్తో కాల్పులు అవసరమా? సో బ్రహ్మాండంగా ఇప్పుడు అవకాశం. అయితే ఓవరాల్గా నాగేశ్వర్ గారు ఈ ఆపరేషన్ సింధూర్, అంతకుముందు జరిగిన పహల్గాం ఘటన, వాటెవర్ ఇప్పటి నుంచి 15-20 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ పాకిస్తాన్ బలహీనతని, ఇండియా బలాన్ని, భారత్ బలాన్ని ప్రపంచ దేశాలకు చాటాయనుకోవచ్చా? అసలు చాటాలని అవసరమే లేదు కదా. ఫస్ట్ పాయింట్, ఈ పహల్గాము ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కూడా అవసరం లేదు. 1965లో పాకిస్తాన్కు భారతదేశం బుద్ధి చెప్పింది. ఇప్పుడు కాదు, 60 ఏళ్ళ కింద. 1971లో ఆ దేశం 2 ముక్కలైంది. బంగ్లాదేశ్ విమోచనలో భారతదేశం క్రియాశీలక పాత్ర పోషించింది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో బంగవాహినితో కలిసి భుజం కలిపి ఆ రోజు 90,000కు పైగా పాకిస్తాన్ సోల్జర్లు భారత్కు లొంగిపోయారు. అసలు ఇది మామూలు విషయం కాదు. అప్పుడు ఈ సోషల్ మీడియాలు ఇవి లేక మనకు తెలియదు అది. కానీ దట్ ఇస్ ఎ వెరీ బిగ్ థింగ్ కదా. 97 అది ఇప్పుడు 54 years క్రితం. తర్వాత 1999లో కార్గిల్ వార్ వచ్చింది. వాడు అప్పుడు ఓడిపోయాడు. ఇంతవరకు చరిత్రలో పాకిస్తాన్ భారతదేశం మీద గెలిచిన ఒక్క ఉదాహరణ లేదు. ఒక్కడంటే ఒక్కడ. అందువల్ల ఇప్పుడు కొత్తగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచాన్ని నిరూపించాల్సింది ఏమీ లేదు నేను చెప్పేది. సో అందువల్ల ఇట్స్ ఎవ్రీబడి టు సీ కదా. ఏ వార్లో వాడు మనకు గెలిచింది లేదు. వార్లో గెలిచే సీన్ ఉంటే ప్రాక్సీ వార్ నడపడం కదా. ఇప్పుడు నేను మీపై డైరెక్ట్గా బాక్సింగ్ చేయగలిగి
మిమ్మల్ని బాక్సింగ్ లో ఓడించగలిగితే కట్టతో ఎందుకు కొడతా? సో కట్టతో కొడుతున్నానంటేనే నేను బాక్సింగ్ చేయలేనని. లేదంటే రా కళ్యాణ్ బాక్సింగ్ చేసుకుందాం రా అంట, కానీ కట్టతో వెనకకెళ్ళి ఎందుకు కొడతారా? బలం లేనప్పుడే అలాంటి. సో బలం లేనప్పుడే వాడు ఆ పని చేస్తున్నాడు. కట్టతో కొడుతున్నాడు వెనకకెళ్ళి, కత్తితో పొడుస్తున్నాడు వెనకకెళ్ళి, నిరాయుధులైన ప్రజల్ని అటాక్ చేస్తున్నాడంటే అర్థమవుతుంది కదా వాడు తిరుగుతున్నాం అనేది. సాహసం ఉన్నాడు ఎవడు చేయడా పని. అందువల్ల మళ్ళొక్కసారి ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సుప్రీమసీని కన్వెన్షనల్ వార్ఫేర్లో మనం ఇప్పుడే కాదు ఎప్పుడైనా మన సుప్రీం సిద్ధంగా, ఎందుకంటే వాడి కన్నా మనము 9 times ఎక్కువ డిఫెన్స్ ఎక్స్పెండిచర్, 9 times. సో మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. పాకిస్తాన్ ఏడాది మొత్తంలో డిఫెన్స్ పైన పెట్టే స్పెండింగ్ మనం ఇటీవల ఫ్రాన్స్ నుంచి కొన్న రాఫెల్ యుద్ధ విమానం చెల్లించిన బిల్లుతో సమానం. $7 billion మనం చెల్లించాం. వాడి యాన్యువల్ ఎక్స్పెండిచర్ $7 billion. అందులో పాకిస్తాన్ ఈజ్ నోవేర్ ఏ కంపారిజన్ టు ఇండియా. వాడు ఏమైనా ఉంటే అణ్వాయుధాలు చూపి ఇంకో మీరు నాతో పెట్టుకుంటే అణ్వాయుధాలు వేస్తాను. అది బాలాకోట్ ద్వారా ఆపరేషన్ సింధూర్ ద్వారా వి కాల్ ఇట్ ఎ బ్లఫ్. అరే బాబు అణ్వాయుధాలు నేను దేవుని అణ్వాయుధాలు ఈజ్ నాట్ ఎ వెపన్ ఆఫ్ వార్, ఇట్ ఇస్ ఎ వెపన్ ఆఫ్ డిటరెన్స్ అంటారు. అంటే యుద్ధానికి ఉపయోగపడే ఆయుధం కాదు, అది శత్రువు మన పైన దాడి జరపకుండా ఉండేందుకు ఆయుధం. అందువల్ల అది ఇండియాకు ఉపయోగపడుతుంది. బికాస్ వి బిలీవ్ ఇన్ డిటరెన్స్. మనం దాడిని నిరోధించడం మన విధానం. ఎందుకంటే మన ఈవెన్ డైరెక్టర్ జనరల్స్ కూడా ఏం చెప్పారు, మేము వార్ చేయడం మా విధానం కాదు, మా విధానం పీస్. పీస్ ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో మనం పాకిస్తాన్ పైన అటాక్ చేశాం. పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ఎందుకు ధ్వంసం చేశాం, పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాలను ఎందుకు ధ్వంసం చేశాం, పాకిస్తాన్ మిలిటరీ అసెట్స్ ఎందుకు ధ్వంసం చేస్తాం, యుద్ధం కోసం కాదు, శాంతి కోసం. నాగేశ్వర్ గారు మీరు అన్నట్టు ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. మీరు అన్నట్టు మొదటి నుంచి కూడా పాకిస్తాన్తో అసలు ఇండియా కంపారిజనే లేదు, మనకంటే చాలా ఎక్కడ ఉన్న దేశం అది. అటువంటిప్పుడు ఎందుకు ప్రతిసారి కయ్యానికి కాలు దూరుతుంది, ఈవెన్ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా? దానికి కారణం పాకిస్తాన్ ఉనికి. పాకిస్తాన్ ఇప్పటికీ కూడా రీకన్సైల్ కాలేకపోతుంది తన అస్తిత్వంతో. భారత వ్యతిరేక మతరాజ్య అస్తిత్వం పైన ఆ దేశం బతుకుతోంది. ఆ దేశం ఇప్పటికీ గుర్తించలేకపోతోంది ఒక దేశానికి మూలం మతం కాదు, ఒక దేశానికి మూలం పౌరసత్వం. మతమే అయితే బెలూచులు ఎందుకు తిరగబడుతున్నారు, మా మతమే అయితే తూర్పు పాకిస్తాన్ ఉన్న బెంగాలీలు ఎందుకు తిరగబడ్డారు? సో అది అర్థం. తర్వాత అక్కడున్న ఆర్మీకి, అక్కడున్న పొలిటికల్ లీడర్షిప్కు ప్రజలతో సంబంధాలు లేవు. అదొక ప్రజాస్వామిక దేశం కాదు, దానికి అకౌంటబిలిటీ లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళను అక్కడ పాలించేది పాకిస్తాన్ ఆర్మీ, జిహాదీ శక్తులు, ఫండమెంటలిస్ట్ మతోన్మాద శక్తులు, అవకాశవాద రాజకీయ నాయకత్వం, కరప్ట్ బ్యూరోక్రసీ. వీళ్ళందరికీ ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలి. దానికి రెచ్చగొట్టడానికి ఇండియా వ్యతిరేకత.